ప్రెజెంట్ మనం జీడిమెట్ల దగ్గర ఉన్నటువంటి ఎంటీఏఆర్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర ఉన్నాం. ఇప్పటికే ఎవరైతే కార్మికులు ఉంటారో కార్మికులు సుమారు 6 రోజులుగా కూడా ఇక్కడ ధర్నా అయితే చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు మమ్మల్ని వెంటనే పర్మనెంట్ చేయాలంటూ కూడా వీళ్ళు పెద్ద పెద్ద నినాదాలు ఇస్తూ కూడా సుమారు 6 రోజుల నుంచి కూడా ఇక్కడ కూర్చొని దీక్షలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు కొంతమంది కార్మికులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారో, అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మేము గత 5 రోజులుగా స్వచ్ఛందంగా గేటు బయటికి వచ్చి మేము మా హక్కుల కోసం పోరాడుతున్నాం. ఇప్పుడు ప్రధానమైన మా డిమాండ్ ఏంటిదంటే ఖచ్చితంగా మాకు పర్మనెంట్ చేయాలి. మేము ఒక 10 సంవత్సరాల నుండి ఈ కంపెనీలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ లెక్క కంపెనీ ఎదుగుదల కోసం ఎన్ని సంవత్సరాలు మేము కష్టపడ్డాం, 10 సంవత్సరాలు కష్టపడ్డాం. మా వేతనాలు పెంచండి, మాకు కనీసం వసతులు కల్పించండి, మాకు ఒక హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వండి, ఒక ఇన్సూరెన్స్ ఇవ్వండి అని అడిగితే అట్లాంటివి ఏముండయి. ఈ కంపెనీల సిస్టమ్ ఇలానే ఉంటుంది అంటూ మమ్మల్ని దురుసుగా మాట్లాడుతూ చేస్తే చేయండి లేకుంటే వెళ్ళిపోండి అని ఒక దుర్భాషతోటి మమ్మల్ని అనంటే మేము ఆత్మగౌరవం కోసం బయటికి వచ్చి మేము ఈ ధర్నా చేస్తున్నాం. ఇయాటికి 6 రోజులు అవుతుంది. యాజమాన్యం ఎలాంటి స్పందన లేదు. ఒక్కసారి యాజమాన్యం మీటింగ్ పిలిచి మా డిమాండ్లను మేము వాళ్ళ యాజమాన్యానికి వివరిస్తే వాళ్ళు మమ్మల్ని అలాంటి ఏముండయి, మీరు వచ్చి డ్యూటీలు చేసుకోండి లేకపోతే మీ డ్యూటీలు తీసేయబడతాయని చెప్పి బెదిరించారు మమ్మల్ని. కానీ మేము మా కార్మికులం ఐక్యతతో ఉండి ఈ 6 రోజుల పోరాటం విజయవంతం చేసుకోవాలని ఇక్కడనే ఉంటూ వానైనా ఎండైనా కష్టపడుతూ మేము ఈ నిదానం చేసుకుంటూ యాజమాన్యం దిగి రావాలని ఇలా మేము దృఢంగా ఉన్నామని కోరుకుంటాను. చూస్తున్నాం కదా, వెంటనే యాజమాన్యం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అంతా దిగి రావాలంటూ కూడా వీళ్ళైతే పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ సుమారు 6 రోజులుగా అయితే ఈ పోరాటం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి మనం స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇప్పటికే ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా చాలామంది కూడా ఇక్కడ పెద్ద పెద్ద నినాదాలు ఇస్తూ సుమారు 6 రోజులుగా వెంటనే మమ్మల్ని పర్మనెంట్ చేయాలంటూ కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏమని డిమాండ్ చేస్తున్నారు మీరు? మాది ఒకటే, మాకు రక్షణ భద్రత లేదు. దానివల్ల మేము బయటికి రావడం అంటే వాళ్ళు తోసేయడం జరిగింది. మా భద్రత లేక బయటికి వచ్చినాం. మేము ఇన్ని రోజులు గత 6 రోజుల నుంచి మేము ఈ పోరాటం చేస్తున్నాం కాబట్టి మాకు పర్మనెంట్ లేకుండా మీకు జీతం పెంచుతా అని చెప్పి మమ్మల్ని పిలిచినా మేము పోలేము. ఎందుకంటే మాకు ఇప్పుడు భద్రత లేదు. మేము ఇంత చేసినా కూడా మాకు టార్గెట్ అనేది 100% చేస్తారు. మాకు ఒక టార్గెట్ ఏంటంటే పర్మనెంట్ ఉద్యోగం కావాలి. పర్మనెంట్ ఉద్యోగం మాకు చేసే వరకు మీ నుంచి ఎవరు పోము. అసలు మీ శాలరీ అంతా అసలు సుమారు 15 సంవత్సరాలుగా కూడా తక్కువ జీతంతో చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నాను. అసలు మీ శాలరీ అంతా అసలు ఎంతవరకు శాలరీ వస్తుంది? నాకు 16,000 శాలరీ వస్తుంది. ఇక దగ్గర 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 12 సంవత్సరాలు చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఒకటి ఏంటంటే ఒక సెక్షన్లో 20,000 చేసిన వాళ్ళు కానీ 30,000 చేసిన ఇప్పుడు మాకు ఒక దగ్గర సీనియర్ 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి గత శాలరీ ఎంత 22,000, 21,000. ఇప్పుడు స్టార్టింగ్ బేసిక్ శాలరీ ఎంత వచ్చిన వాళ్ళకి 16,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకొకరికి చూసినట్టయితే ఏంటంటే 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు శాలరీ 22 అయితే ఇప్పుడు రీసెంట్గా 2 నెలల కింద వచ్చిన వాళ్ళ సార్లే 16,000, 17,000 ఉన్నది. ఇలా డిఫరెంట్ ఎంత 3,000, 4,000 డిఫరెంట్ ఉన్నది. కానీ ఏజ్ ప్రకారంగా చూస్తే ఒక్కొక్కరు ఏజ్ ఎంత ఉన్నది, కంపెనీలో పనిచేసి దగ్గర 10-12 సంవత్సరాలు ఉన్నది. వాళ్ళ ఒక ఫ్యామిలీతో బతకాలంటే 10-12 సంవత్సరాలు వచ్చి ఉన్నోళ్ళు 20,000 22,000 ఎలా బతుకుతారు? ఇప్పుడు కూరగాయల రేట్లు కానీ ప్రతి ఒక్క మన పెట్రోల్తో సహా అన్నిటి రేట్ పెరిగిపోయినాయి. ఒక్కొక్క రూమ్ రెంట్ తీసుకున్నట్లయితే ఫ్యామిలీకి దగ్గర 9,000, 10,000, 12,000 దాకా ఉన్నది. ఫ్యామిలీతో బతకాలంటే ఉన్న పైసలు ఇటు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మాకు పైసలు సేవింగ్ రావాలని చెప్పి ఓటీ చేస్తే ఓటీ పైసలు కూడా మాకు జీవితానికి సరిపోతలేవు. ఇప్పుడు సేవింగ్ అమౌంట్ చేయాలంటే ఎలా, ఈఎంఐలు ఇవి అన్నీ అందరికీ ఉంటాయి, అన్నీ చేయాలి. ఇప్పుడు డబుల్ ఓటీ లేదు. ఇప్పుడు సరే మాకు జీతం సరిపోలేక ఓటీ చేసి మరి మేము పైసలు సంపాదిస్తున్నాం. అవి కూడా సరిపోకపోతే ఈ బతుకు దేనికి? మేము వచ్చి ఆ నుంచి ఇప్పుడు ఇల్లు కాదని చెప్పి ఏ నుంచి వచ్చి ఇది బతికిని ఏదో కష్టపడమని చెప్పి వీడికి వచ్చినాము. ఒక పేరు సాధించాలి, ఒక గౌరవం తేవాలి, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి అని చెప్పి తపనతో వీడికి వచ్చినప్పుడు మనకే చక్కగా బతికినికి దిక్కు లేనప్పుడు ఏం బతుకుతాం? ఫ్యామిలీని ఏం బతికిస్తాం? చెప్పండి మీరు. ఇక ఇప్పుడు ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కదా, ఒకవేళ మిమ్మల్ని పర్మనెంట్ చేయకపోతే ఏం చేస్తారు మీరు? మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని తీసుకుంటారు ఉద్యోగంలో? ఇప్పుడు అదే నడుస్తుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక కంపెనీ ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఒక ఎంత దగ్గర ఇంత ఏదో ఒక 20% ఉన్న కంపెనీని 100% పైకి తీసుకుపోయింది కార్మికులు. ఎప్పటి నుంచి 12 సంవత్సరాలు. నిన్న కానీ మొన్న వచ్చిన ఎంతో 70,000, 80,000, 80,000 జీతం లేపుతారు. ఇప్పుడు జరిగింది అదే. మేము రావడానికి కారణం ఎందుకు?
మాకు సరైన హక్కులు లేకుండా మాకు అన్ని నోరు మూయించేట్లా చేస్తున్నారు అందరూ. అది 10-12 సంవత్సరాల నుంచి మేము కష్టపడిన వాళ్ళమే. దానికి బయటికి రానికి కారణం బాధ్యత లేక మేము అందరం బయటికి వచ్చినాము. నిన్న కానీ మొన్న వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఓటీలతో సహా 70-80 లేపి ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇప్పటికే మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, కనీసం మా సరైన జీతం కూడా మాకు చక్కగా ఇవ్వట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అయితే చెప్తున్నారు. కొంతమంది మద్దతు తెలపడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? ఇప్పుడు వీళ్ళకేమో సుమారు 6 రోజులుగా వీళ్ళు ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చొని మరీ ప్రొటెస్ట్ చేస్తున్నారు, కనీసం వీళ్ళ యాజమాన్యం పట్టించుకోవట్లేదు. సిఐటిగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? సిఐటియు మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం పనిచేస్తుంది. దాంట్లో భాగంగా గత 6 రోజుల నుంచి కార్మికుల ఉద్యోగం పర్మనెంట్ కావాలని చెప్పేసి, జీతాలు పెరగాలని చెప్పేసి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉద్యోగం చేసినా కూడా 16,000 జీతంతో 12,000 జీతంతో 20,000 జీతంతో వెట్టి చాకరీ చేయించుకుంటుంది మేనేజ్మెంట్. దీన్ని భరించలేక అడిగితే ఇష్టం ఉంటే చేయండి లేకపోతే బయటకు వెళ్ళండి అనే పద్ధతిలో అక్కడ మేనేజ్మెంట్ ర్యాష్గా మాట్లాడినటువంటి క్రమంలో వర్కర్లు అందరూ బయటకు వచ్చారు. ఇది సిఐటియు తెలిసిన వెంటనే సిఐటియు జోక్యం చేసుకుంది. ఖచ్చితంగా 6 రోజుల పాటు కార్మికుల వర్గంతో ముందుంటుంది, కార్మికులకు అంటిపెట్టుకొని ఉంటుంది, కార్మికుల కోసం పోరాడుతుంది. రాబోయే కాలంలో మేనేజ్మెంట్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు సంపదలో ఉత్పత్తి బాగా పెరుగుతుంది, మీకు సంపదలో వాటా పెరుగుతుంది కాబట్టి మీకున్నటువంటి వాటాలో నుంచి కార్మికుల జీతాలు పెంచడం అనేటువంటి పెద్ద సమస్య ఏం కాదు, చాలా చిన్న సమస్య. అందుకని వెంటనే జీతాలు పెంచాలని చట్టం ప్రకారం ఏదైతే డబుల్ ఓటీ ఇవ్వాలనో దాన్ని కూడా తుంగలో దొక్కుతున్నారు. కాబట్టి చట్టం ప్రకారమే ఈ కార్మికులు అడుగుతున్నారు, అది స్టాట్యూటరీ కాబట్టి చట్టాన్ని మీరు అమలు చేయాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తుంది. కొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, అసలు మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఈ ప్రైవేట్ యాజమాన్యాన్ని? ఇక్కడ గత 10-15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి కార్మికులకు సరైన వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, వీళ్ళకి ఎలాంటి రక్షణ లేదు. కాబట్టి ఈ కార్మికుల యొక్క సమస్యల్ని తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం గుర్తించి గత 6 రోజుల నుండి ఈ రోడ్డు మీద కూర్చొని కంపెనీ ముందు గేట్ ముందు కూర్చొని వీరు పోరాటం చేస్తుంటే యాజమాన్యం వీళ్ళని పిలిచి చర్చలు జరిపి ఖచ్చితంగా వీరి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు వాస్తవానికి ఇలా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆ జీతాలు చూస్తే దేనికి సరిపోయే పరిస్థితి లేదు. హైదరాబాద్ నగరంలో రూమ్ కిరాయిలు ఎట్లా ఉన్నాయి మనందరం చూస్తూ ఉన్నాం. అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. వీళ్ళ పర్మనెంట్ తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, వీళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ శ్యామ్ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? ఇప్పుడు వీళ్ళు సుమారు 6 రోజులుగా ఈ దీక్ష కూర్చున్నారు, కనీసం ప్రైవేట్ యాజమాన్యం పట్టించుకోవట్లేదు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను కూడా హైర్ చేసుకుంటున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా? ఏదైతే ఎంటీఆర్ కార్మికులు మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, మా జీతాలు పెంచాలని గత 6 రోజులుగా కంపెనీ ముంగట ఎండకు ఎండుతూ వానకు దడుస్తూ చలికి వణుకుతూ పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాళ్ళు కనీసం 24 గంటలు వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మద్దతుగా సిఐటియు, మా హెచ్ఎల్ఎఫ్, మా వీసీకే, వివిధ ప్రజా సంఘాల నాయకులు, వివిధ కార్మిక సంఘాలన్నీ సంఘీభావం తెలియజేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే యాజమాన్యం వీళ్ళ పోరాటాన్ని చూస్తుంది, కార్లు వేసుకొని పోతా ఉంది, లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి తిరుగుతూ ఉన్నది. కానీ దున్నపోతు మీద వానబడ్డట్టు చలనం లేకుండా ప్రవర్తిస్తుందంటే కార్మికుల పోరాటం అంటే ఏ విధంగా చిన్న చూపు ఉందో స్పష్టంగా కనపడతా ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎన్ని రోజులు పోరాటం చేసినా వాళ్ళ వెనకాల మేము ఉంటాం. వాళ్ళని పర్మనెంట్ చేసేంత వరకు, వాళ్ళ జీతాలు పెంచేంత వరకు, వాళ్ళ డిమాండ్స్ని మొత్తం యాజమాన్యం పరిష్కరించేంత వరకు వాళ్ళతో మేము ఉండడం కోసమే ఇక్కడికి ఉంటాం. ఇప్పుడు వీళ్ళందరినీ ప్రైవేట్ వ్యక్తులను కూడా హైర్ చేసుకుంటున్నారంటూ కూడా చెప్తున్నారు. మరి ఎట్లా మరి వీళ్ళని పర్మనెంట్ చేసే అవకాశం లేదు కదా? అదే మేము ఏమంటున్నాం అంటే బ్రదర్, ఇప్పుడు బీహారు, ఒడిశా కూలీలకు మేము వ్యతిరేకం కాదు. బీహారు, రాజస్థాను, గుజరాత్ నుంచి వచ్చినటువంటి కూలీలకు, వలస కూలీలకు మేము వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ ఈ భూమిపుత్రులకు, ఈ నేల మీద పుట్టినటువంటి కార్మికులకు రక్షణ లేకుండా, భద్రత లేకుండా పోయింది కదా. కాబట్టి ముందు మమ్మల్ని రిక్రూట్ చేసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బిడ్డలకు జీతాలు పెంచిన తర్వాత మీరు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం తప్ప వాళ్ళకి వ్యతిరేకం కాదు. వాళ్ళని తీసుకొని వీళ్ళని చిన్న చూపు. కాబట్టి కంపెనీ యాజమాన్యం కోట్లు సంపాదించుకోవడానికి కార్మికులు కావాలి. వాళ్ళు ఎదిగిన తర్వాత తెలుగు కార్మికుల్ని బయటేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ కంపెనీ మీద పోరాటం కార్మికులు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులందరికీ నమస్కారం. మరి జీఎం గారు, రెడ్డి గారు, అట్లా రామ్మోహన్ గారు మేనేజ్మెంట్ తరఫు నుంచి వెళ్ళి రావడం జరిగింది. అన్ని విషయాలు డిస్కస్ చేస్తాం మేము. వాళ్ళు ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు. మనం కూడా కంపెనీలో 10 ఏళ్ళ నుంచి చేసినాం.
10 ఏళ్ళు మీరు చేస్తేనే వాళ్ళ కంపెనీ చక్కగా ఉంది. మరి చెట్టు మంచుకుంటేనే దాని నీడ మనకు దొరుకుతుంది. మీ అందరికి వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా మాట్లాడతారు. మరి ఎండి గారు సాటర్డే రోజు వస్తారు. సాటర్డే రోజు వచ్చిన తర్వాత చాలా క్లుప్తంగా క్లియర్ గా మాట్లాడతారు. ఆ రోజు నేను కూడా వస్తా. నేను క్లియర్ గా మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. మీరేదో ఆశామాషిగానో లేకపోతే చేసుకొని ఇంత మాత్రం మేము ఊరుకుండేది ఉండదు. మేము ఎంతవరకైనా పోతాము. 300 మంది చేస్తుంది ధర్నా. వాళ్ళకు సంఘీభావంగా 3000 మంది వస్తారు అని కూడా చెప్పడం జరిగింది. మనం కూడా మన చెట్టు చక్కగా ఉండాలంటే మనం కూడా కన్సిడరేషన్ చేయాలి, ఎప్పుడు చేసుకోవాలి ఏంటంటే మనం కూడా ఈ 3 రోజులలో సాటర్డే లోపల మనం కూడా ప్లాన్ చేసుకుందాం. మీరు అందరూ కూర్చొని ప్లాన్ చేసుకోండి. మన చెట్టు చక్కగా ఉండాలి, మనం చక్కగా ఉండాలి. చెట్టు చక్కగా ఉంటే మనం నీడిస్తాయి. అది ఒక్కటే, వేరే ఏం లేదు. మీరేమో ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. మీకు న్యాయం జరుగుతుంది. మీ కష్టార్జిత మేడ మీరందరూ కూడా ఈ కంపెనీ ఎవరో కంపెనీ లాగా కాదు, మీ సొంత కంపెనీ లాగా పనిచేసింది కాబట్టి మీకు న్యాయం జరుగుతుంది. మరొక నిమిషం రెడ్డి గారు మీరు మాట్లాడారు. నమస్తే. లక్ష్మణ్ రెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడారు. ఈయన సార్ మేము ఎటువైపు కార్మికుల వైపే ఉంటాము. మీరు మేనేజ్మెంట్ మీరు కూడా సహకరించాలి దీనికి. దానికోసం సార్ ఏమన్నారు, శనివారం రోజు ఎండి గారు వస్తారు, సార్ కూడా వస్తారు. మీకు మనం ఆల్రెడీ ఎండి గారు పర్మనెంట్ అనేది ఒకటే తప్ప మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని అగ్రి అయ్యారు. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంక్రిమెంట్ ఇస్తాను, 2 నెలలు మీరు మన కంపెనీ అనుకొని, సార్ చెప్పినట్టుగా మన కంపెనీ అనుకొని పనిచేసి చేసిన తర్వాత మీకు న్యాయం 100% చేస్తాను. మీకు నేనే ఉన్నాను, మీకు ఏ ఒక్కరు కూడా నా దగ్గరికి రావచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంటాయని కూడా హామీ ఇచ్చున్నారు మీకు. మళ్ళా ఒకసారి శనివారం రోజు సార్ వస్తారు, ఎండి గారు వస్తారు, మాట్లాడి మీ సమస్యలు ఏదైతే పర్మనెంట్ అనే దానికి ఆ సార్ ఒప్పుకోలేదు కాబట్టి అది కాదు, సార్ వచ్చి అన్ని చేయించాము. మీరు అంతా కూడా మనకంతా మంచి జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సార్ రిక్వెస్ట్ చేశారు, మన మేనేజ్మెంట్ రిక్వెస్ట్ కానీ ఎండి గారు రిక్వెస్ట్ కానీ సార్ కానీ ముందు పని చేద్దాం. శనివారం వచ్చిన తర్వాత కాకపోతే మళ్ళా సార్ ఉన్నారు ఇటు మీకు సార్ కూర్చోవద్ది. నేను సార్ కూడా మాట నమ్ముతున్నాను. నేను సార్ వస్తాడు, న్యాయం చేస్తాడు, మీ అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. మీరు దయచేసి చూడండి, ప్రతిరోజు మనకు ఎంతో నష్టం జరుగుతుంది, మీకు నష్టం కూడా జరుగుతుంది, మనకు నష్టం జరుగుతుంది. అందరూ సహకరించి లోపలికి రావాల్సి కోరుచున్నాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మనకు మద్దతుగా మన విషయం తెలుసుకొని మనకు మద్దతుగా ఇచ్చేసినటువంటి లక్ష్మారెడ్డి గారు, మన పార్లమెంటు ఇన్ఛార్జి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా తన శక్తి మేరకు మన బాధలు చూసి అర్థం చేసుకొని మేనేజ్మెంట్ తోటి ఒక ప్రయత్నం చేసి మేనేజ్మెంట్ బయటికి తీసుకొచ్చి మాట్లాడించినందుకు లక్ష్మారెడ్డి అన్నకు ధన్యవాదాలు. అదేవిధంగా మేనేజ్మెంట్ తరఫున రెడ్డి గారు వచ్చి ఇందాక మనకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సాటర్డే ఎండి గారు వచ్చి మనకు పరిష్కరిస్తానని చెప్పేసి ఏదైతే సార్ చెప్పిండో సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనందరి తరఫున మన సార్కి మనందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకటే ఒక ఎజెండా, పర్మనెంట్ రెగ్యులరైజ్ చేయాలన్న ఉద్దేశంతో బయట జరిగింది. అంతకు మించిన చిన్న చిన్న డిమాండ్స్ మీరు ఎండి అవసరం లేదు, మీరు పరిష్కరిస్తారు. టాయిలెట్స్ క్లీన్ చేయడం, ఇతరత్ర కార్యక్రమాలు, అవన్నీ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా మీ లెవెల్లో మీ కింద నాయుడు గారు కూడా పరిష్కరిస్తారు. కాబట్టి మా రిక్వెస్ట్, మీరు ఎండి గారిని రిక్వెస్ట్ చేయండి, లక్ష్మారెడ్డి అన్న కూడా రిక్వెస్ట్ చేస్తాడు. ఏకసూత్ర ఎజెండా 10 సంవత్సరాల నుంచి ఫిక్స్డ్ టర్మ్ గా పనిచేస్తున్న కార్మికులందరూ 2016లో ఇదే శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో 380-400 మంది దాదాపు ఇక్కడే పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఫిక్స్డ్ టర్మ్ కార్మికులను రెగ్యులరైజ్ చేసిన చరిత్ర మన కంపెనీకి ఉంది, మన ఎండి గారికి ఉంది.
కాబట్టి ఇప్పుడు కూడా ఆ ఆనవాయితీ ఆ సంప్రదాయాన్ని కొనసాగించి మంచిగా మీ కుటుంబ సభ్యులే అని నమ్ముతున్నారు. కాబట్టి మేము కూడా కంపెనీకి 2 కళ్ళ లెక్క, కంపెనీ ఎట్లా కార్మికులు కంపెనీ యాజమాన్యం ఇద్దరు కలిస్తే 2 కళ్ళ లాగా, 2 కళ్ళు ఉంటేనే మంచిగా చూపు మంచిగా ఉంటావు. కాబట్టి కంపెనీ ఉండాలి, కార్మికులు ఉండాలి. కాబట్టి మీరు రిక్వెస్ట్ చేసి సార్ వచ్చేలోపు సార్లు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లోపల మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకొని 7 తారీఖు నాడు ఎట్లా లేబర్ డిపార్ట్మెంట్ లో మీటింగ్ ఉంది కాబట్టి అందరినీ రెగ్యులరైజ్ చేస్తూ ఒక తీర్మానం చేసే విధంగా మనం లేబర్ డిపార్ట్మెంట్ లో చేసుకుంటామండి. ఇదొక్కటే ఈ బయట కూర్చున్న దానికి ఇదొక్కటే పరిష్కారం తప్ప వేరే పరిష్కారం లేదు. అది కాకుండా మేనేజ్మెంట్ వేరే పద్ధతుల ద్వారా బెదిరింపులు, రేపు డ్యూటీలోకి రాకపోతే ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఇంతకుముందు లక్ష్మారెడ్డి అని చెప్పినట్టుగా మీకు తోడుగా 10,000 మంది వస్తారు. ఇక్కడ ఉన్న సిఐటి వాళ్ళు 10,000 మంది వస్తారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి వేలాది మంది మీకు మద్దతుగా రావడానికి రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నది. ఇక్కడ ఒక్కొక్కరికి గంట తర్వాత 2 గంటల తర్వాత ఇక్కడ జరుగుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, మీడియా, సోషల్ మీడియా మొత్తం కూడా మీ వైపు చూస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, అధైర్య పడకండి అని చెప్పేసి మీకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేనేజ్మెంట్ కు మనస్ఫూర్తిగా, మేనేజ్మెంట్ అంటే శత్రువు కాదు, మొన్నటి నుంచి నేను చెప్తున్నా, మన తల్లి కొడుకుల బంధం లాగా మేనేజ్మెంట్ మాకు శత్రువు కాదు. అమ్మ మీద బిడ్డ అలిగితే పాలిస్తుంది, అలిగినం అంతే. నువ్వు అమ్మవు, వీళ్ళు బిడ్డలు అంతే తప్ప నువ్వు శత్రువు, వీళ్ళు శత్రువులు కాదు. కాబట్టి కంపెనీ మంచి లాభాలలో ఉంది. చాలా బ్రాంచెస్ ఈ కంపెనీలో పెరిగినాయి. ఇక్కడ తుక్కు కూడా మన ప్రాంతాల్లోనే 3-4 బ్రాంచెలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అడుగుతున్నది గొంతమ్మ కోరిక కాదు. నువ్వు జీతాలు ఏదైతే పెంచుతో పెంచు, రెగ్యులరైజ్ చేసి జీతాలు పెంచమని చెప్పేసి మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చిన్న సమస్యలన్నీ కూడా ఈజీగా పరిష్కారం అవుతాయి. ఇంకొకటి నేను HR డిపార్ట్మెంట్ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం, పిల్లలను రెచ్చగొట్టే పని చేయకండి. మొన్న నాకన్నా ముందరనే నాయుడు గారు ఏ విధంగా రెచ్చగొట్టినో నేను చూసినా. ఆ పద్ధతి చేయకండి, జటిలం చేయకండి. అందరూ వస్తారు, పిల్లలకు జటిలం అయితే చాలా రాజకీయ పార్టీలు మీరు వస్తారు. కాబట్టి మీకు అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం, MD గారు నొప్పించండి. రెగ్యులరైజ్ చేయించే ఒకటే పరిష్కారం, 2 రోజులు సాటర్డే, సండే, మండే కాదు, 100 రోజులైనా సరే రెగ్యులరైజ్ కోసమే ఇక్కడ అందరూ కూర్చున్నారు తప్ప ఇక్కడ రోజుల సమస్య కాదు, జీవితాల సమస్య. కాబట్టి రెగ్యులరైజ్ చేయడం ఒకటే ఏకైక పరిష్కారం అని చెప్పేసి నేను మన మేనేజ్మెంట్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మన ఒక నిమిషం మనకు సిఐటి నుంచి మనకు మద్దతుగా విచ్చేసినటువంటి సిఐటి రాష్ట్ర నాయకులు, కనీస వేతనాల సలహా మండలి, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి మెంబర్ గారు అందరి ముందు మిమ్మల్ని ఒకటి అడగాలి. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ ఉంది, MD గారు సాటర్డే రోజు ఎందుకు రావాలి చెప్పాలి, ఇంపార్టెంట్ కదా. ఇక్కడ కంపెనీ ముందు అంతా జరుగుతుంది కాబట్టి రేపు రమ్మని మాట్లాడు, మేము కూడా వస్తా. డిస్కనెక్ట్ చేయదు. మిత్రులారా, నాకు ఒక విషయం అర్థం కావాలి. మీరు పోరాటం చేస్తున్నారు, లక్ష్మారెడ్డి గారు కూడా లోపలికి వెళ్ళి మేనేజ్మెంట్ కన్వీన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు, సంతోషం. విషయం దేనికోసం మీరు వచ్చారు? మేనేజ్మెంట్ మాటల్లో పర్మనెంట్ తప్ప, ఆ ఒక్కటి తప్ప అన్నట్టుగా వచ్చింది. నాకు అర్థమైంది, మీకేమర్థమైందో నాకు తెలియదు. పాయింట్ ఏంటంటే, నేను ఇందాకే చెప్పాను, వారు చెప్పారు, మీరందరూ కళలో ఊహించినటువంటి ఇంక్రిమెంట్స్, అంటే మీరు దిమ్మదిరి కింద పడిపోయిన ఇంక్రిమెంట్ వేస్తామని అన్నారు. అది కూడా ఏమిటో చెబితే బాగుండు, వారు చెప్పట్లేదు. కానీ మేము అడుగుతుంది ఏంటంటే, ఇంత పెద్ద సంక్లిష్టమైనటువంటి స్థితి ఉన్నప్పుడు MD గారు రావచ్చు, చర్చలు జరపవచ్చు. ఎందుకంటే ఏదైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది అనేది మాకు కూడా విశ్వాసం ఉంది. కానీ విషయం ఏమిటనంటే, వారు చెప్పాల్సింది ఆ ఒక్కడే తప్ప అని చెప్పేసి అంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. 3 సంవత్సరాల నుంచి సుమారు 100 మంది కార్మికులు, పర్మనెంట్ కార్మికులు ఈ కంపెనీ నుంచి రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. సుమారు ఇంకొక 150 మంది ఈ 2 సంవత్సరాలలో, రాబోయే 2 సంవత్సరాల్లో రిటైర్ అవుతున్నారు. అంటే సుమారు 250 మంది ఇవాళ మేనేజ్మెంట్ పర్మనెంట్ రోల్స్ లో తీసుకుంటా ఉన్న అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిగతా 100 మంది ఫేస్ రిమైనర్ లో మేము చేస్తామని ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రపోజల్ మేనేజ్మెంట్ దగ్గరికి వస్తే మీ ఇష్టం. నేను ఇందాకే చెప్పాను, లక్ష్మారెడ్డి గారు చెప్పారనో, మల్లికార్జున చెప్పాడనో మీరు పోరాటాలు విరమించుకోవాల్సిన అవసరం లేదు. నిర్దిష్టమైనటువంటి హామీ
నిర్దిష్టమైనటువంటి హామీ వాళ్ళ కంపెనీ లెటర్ ప్యాడ్ మీద రాసిస్తే మీరు వెళ్ళండి, నా అభ్యంతరం లేదు. అందుకని మేము ఏమంటున్నామంటే ఎండి గారు అంటే లక్ష్మణరెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు, డైరెక్ట్ గానే క్వశ్చన్ వేశారు. ఎండి గారు ఇంత పెద్ద సమస్యలు జరుగుతున్నప్పుడు శనివారం దాకా ఎందుకు పెట్టుకోవాలి? రేపే రావచ్చు, ఈరోజు ఈవినింగ్ రావచ్చు. వారు వస్తానంటే మేము అందరం కూడా ఉంటాం ఇక్కడే. వాళ్ళు ఎప్పుడు వస్తానన్నా ఎప్పుడు పిలుస్తానన్నా కూడా చర్చల్లోకి వెళ్తాం. ఇక్కడ అనేక పరిశ్రమల్లో యజమాన్యాలు వాళ్ళు సమస్యని ఈజీగా పక్కకు తీసుకెళ్ళడానికి రకరకాల రూపాల్లో మాట్లాడవచ్చు. కానీ వారు నాకు తెలియదు వారి పేరేమిటో, వారు నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో మాట్లాడితే చాలా బాగుండేది అనేది నా అభిప్రాయం. కానీ వారు ఆ రూపంలో చెబితే మనకేమి పోరాటం విరమించుకోవడం పెద్ద ఇష్యూ కాదు. కానీ ఆ రూపంలో మేనేజ్మెంట్ చెప్తే మంచిది అనేటువంటి నేను కూడా పెద్దల లక్ష్మారెడ్డి గారికి కూడా చెప్తాను. ఎందుకంటే ఇది ట్రేడ్ యూనియన్ సమస్యలు ఎట్లా ఉంటాయనంటే, ఇవాళ మనం ఊపులో వెళ్ళిపోయాం అనుకోండి, రేపు ఎవరు వస్తారు మళ్ళీ మన దగ్గరికి, మళ్ళీ మన గేటు దాటినారు మేనేజ్మెంట్. కానీ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. నాతో పాటు కనీసవేతనాలు చైర్మన్ ఉన్నటువంటి నారాయణ కూడా తెలుసు ట్రేడ్ యూనియన్ పద్ధతులు ఎట్లుంటాయి అనేటువంటిది. అందుకని పరిష్కారం చెప్పాలి. ఖచ్చితంగా పర్మనెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా సంఖ్యాపరంగా రావాలి. అది కూడా నేను చెప్పింది ఏంటంటే, నువ్వు మొహం చూసి పోటీ పెట్టాల్సిన పని లేదు. ఈ కంపెనీలో సీనియర్లుగా అనేక సంవత్సరాలు, ఇప్పుడు ఆయన పిన్ని బహుశా అందరికంటే ఆ రాజ్యం అనుకుంటారు, భీష్మ పితామహుడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరి దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా. మొదలుపెట్టి ఒక సిస్టమ్ పెట్టుకుంటే సిస్టమ్ ప్రకారం ఉన్నటువంటి దాంట్లో ఏదైనా ఒక సిస్టమ్ డ్రైవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నా సూచనగా చెబుతున్నాను, అల్టిమేట్ గా నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. చూస్తున్నాం కదా, ఇప్పటికీ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే ఇతర ప్రజా సంఘాల నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో మేనేజ్మెంట్ని మొత్తాన్ని పిలిపించి మరి కూడా వీళ్ళకైతే హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది వేచి చూడాలి. ఇప్పటికే వీళ్ళైతే సుమారు 6 రోజులుగా అయితే ఈ ప్రొటెస్ట్కి దిగారు. వీళ్ళైతే మరి పర్మనెంట్ చేస్తుందా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, లేకపోతే ఇలాగే కాలం వెళ్ళబుచ్చుతుందా అనేది మాత్రం వేచి చూడాలి. అంతవరకు చూస్తూనే ఉండండి మైక్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అండి.